ఈరోజు మనం యోసేపు కథను కాస్త లోతుగా చర్చిద్దాం. అంటే ఒక బానిస స్థాయి నుండి ఏకంగా ఐగుప్తు దేశాన్ని రక్షించే స్థితికి అతను ఎలా ఎదిగాడో చూద్దాం. మన ఆధారం యోసేపు బానిసత్వం నుండి ఐగుప్తు రక్షణ వరకు అనే రచన. సరే, దీన్ని విడమరిచి చూద్దావా? కథ మొదలయ్యేది యోసేపు ఫరోకు ఒక కల గురించి చెప్పడంతో. ఐగుప్తులో 7 సంవత్సరాలు గొప్ప సమృద్ధి ఉంటుంది, ఆ తర్వాత 7 సంవత్సరాల భయంకరమైన కరువు వస్తుందని చెబుతాడు. అవును. ఆ కరువు ఎంత తీవ్రంగా ఉంటుందంటే మునుపటి సమృద్ధిని ప్రజలు పూర్తిగా మర్చిపోతారని కూడా హెచ్చరిస్తాడు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, యోసేపు కేవలం సమస్యని చెప్పి ఆజిపోలేదు కదా. అస్సలు ఆగలేదు. అతను దానికొక పరిష్కారం కూడా సూచించాడు. అదే అసలు కీలకమైన పాయింట్. సమృద్ధిగా ఉన్న ఏళ్లలో పండిన పంటలో కొంత భాగం, అంటే 5వ వంతు సేకరించి నిల్వ చేయమని చెప్పాడు. ఇది కేవలం ఒక భవిష్యత్తు అని కాదు, అదొక పక్కా వ్యూహాత్మక ప్రణాళిక అన్నమాట. ఈ ప్రణాళికే యోసేపు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఫరో అతని తెలివికి చాలా ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే అతన్ని అధికారిగా నియమించాడు. ఒక్క రోజులో బానిస నుండి దేశ నాయకుడిగా మారిపోయాడు. ఇక్కడే అసలు కథ ఆసక్తికరంగా మారుతుంది. యోసేపు చెప్పినట్టే కరువు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆకలితో అల్లాడుతున్నాయి. ఐగుప్తులో మాత్రం ఆహారముంది, యోసేపు ప్రణాళిక వల్ల. అప్పుడు సరిగ్గా ఆ సమయంలోనే ధాన్యం కొనడానికి యోసేపు సోదరులు ఐగుప్తుకు వెస్తారు. వాళ్లే ఒకప్పుడు యోసేపును బానిసగా అమ్మేసింది. ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. నిజమే. దీనిని మనం కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ కథ కేవలం ఆర్థిక ప్రణాళిక గురించి మాత్రమే కాదు, క్షమ గురించి కూడా. అవును. ఆధారం ప్రకారం యోసేపుకు తన సోదర్లపై పగ తీర్చుకునే అవకాశం పూర్తిగా ఉంది. అయినా వాళ్ళకి సహాయం చేస్తాడు. కాని వెంటనే కాడు కదా, అతను వాళ్ళని కొంచెం పరీక్షిస్తాడు. అవును, అది చాలా ముఖ్యం. అతను వారిలో మార్పును గమనించాలనుకున్నాడు. ఇది కీడును మేలుతో జయించడమనే సూత్రానికి నిదర్శనం. ఆధారం దీన్ని రోమన్లు 12.21వ వచనంతో పోలుస్తుంది. అంటే కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించుమో అని. సరిగ్గా. మరి దీని అర్థమేమిటి? యోసేపు కథ మనకు ముందుచూపు, నాయకత్వ లక్షణాలు, ఇంకా కష్ట సమయంలో క్షమ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. అవును, అతని వ్యక్తిగత ఎదుగుదల అనేది ఒక దేశం యొక్క మనుగడతో ముడిపడి ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఈ ఆధారం యోసేపు వ్యక్తిగత నైతిక ఎంపికపై ఎక్కువ దృష్టి పెట్టింది. దాని గురించి ఆలోచిస్తే ఒక సమాజం యొక్క భవిష్యత్తు కేవలం ప్రణాళికలు, వనరులపై మాత్రమే ఆధారపడి ఉంటుందా, లేక గతాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు దాని నాయకులు తీసుకునే నైతిక నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుందా?